యాడింగ్. ఆగాగు, ఇప్పుడు నేనేం కారు ఎక్కించుకొని అనలేదే. కారు ఎక్కించుకోను అనకపోయినా కారు కుత్తలు కూసారు కదా. కారు కుత్తలేవు, బస్సు కుత్తలేవు. ఎక్కండి. అటారండి దారికి. ఎక్కడ కొట్టుకొచ్చారో డ్రెస్సులు. ఏటి మాటారు? మాం దొంగల్లా కనపడుతున్నామా? అమ్మగారిచ్చినారు మాకు. ఓహో, ఎవరో దానం చేశారన్నమాట. లేకపోతే ఇంత మంచి బట్టలు మీరెప్పుడు కొనాలి? మాటారు, మర్యాదగా మాట్లాడండి. నిన్న రాత్రి ఆటల్లో మా బట్టలు పుస్తకాలు అన్నీ కాలిపోయి ఒంటి మీద బట్టలతో మిగిలితే అమ్మగారికి తెలిసి అమ్మగారు కొనిచ్చినారు. అవునా? ఆ విషయం నాకు తెలీదు. ఏడకు భూమి, ఏంటి మాటారు? ఏ మాట పడితే ఆ మాట అంటారు. మనం ఆయనకి దొంగల్లాలో అడుక్కునే వాళ్ళలాగా కనిపిస్తున్నాం కొండమ్మా. నాకు అసలు విషయం తెలియక మీరు మాట్లాడకండి, కొంత పిసికేస్తాను. పదవి కొండమ్మా, ఈ బోడి కారు డొక్కు కారు ఎక్కాల్సిన గది మనకేం పట్టలేదు. పదో. ఏ ఆగండి. ఎందుకు? ఇంకేమైనా అనాల్సిన మాటలు మిగిలాయా? డబ్బున్నాళ్ళు కదా, ఏమైనా మాట్లాడతారు, ఎన్నైనా అంటారు. బట్టలు పుస్తకాలు కాలిపోయి దిక్కులేని వాళ్ళలా మిగిలిపోతే దేవతలాగా అమ్మగారు వచ్చి ఈ బట్టలు ఇచ్చారు. మమ్మల్ని దొంగలు చేశారు కదా. అదే అంటే మరి జరిగింది నాకు. మీ ప్రియాతి ప్రియమైన నందికమ్మడు చెప్పలేదా? అదెందుకు చెప్తాది? మమ్మల్ని ఎంత మాట అన్నారు విరాట్ బాబు. ఈ డ్రెస్ నీకు బాగుంది భూమి అంటారని ఆశపడ్డాను. ఎక్కడ కొట్టుకొచ్చావని అడుగుతారా? మీకేమన్నా న్యాయంగా ఉందా? అమ్మా తల్లి, ఏదో పొరపాటున నోరు జారాను. మీ బట్టలు కాలిపోయిన సంగతి నిజంగా నాకు తెలీదు. తెలియకపోతే అడగాలన్న తెలివి లేదా? అరవకం. ఎవరన్నా చూస్తే నేనేదో అన్నాను అనుకుంటారు. అనలేదా మరి? ఏమీ అనలేదా? సర్లే, డ్రెస్ బాగానే ఉంది. ఏంటి, డ్రెస్ మాత్రమే బాగున్నదా? అంటే మనం సెండాలంగా ఉన్నామనే కదా. అబ్బా, పుసుక్కున నోరు జారాను. దానికింత సీన్ అవసరమా? నోరు మూసుకొని ఎక్కండి. ఎక్కుతారా లేదా? సారీ చెప్తే గానీ ఎక్కం. ఏంటి సారీ చెప్పాలా? మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మీరు నా కారు ఎక్కడం, నా కారు చేసుకున్న అదృష్టమో నా పూర్వజన్మ పుణ్యమో అనుకోవడం లేదు. రాకపోతే రాకండి, పోండి. అట్టాగే కొండమ్మా, అమ్మగారికి ఫోన్ చేసి ఓ 200 తిట్లు తిట్టారని కంప్లైంట్ ఇవ్వు. అటనే. ఏ 200 తిట్లు నేనెప్పుడు తిట్టాను? తిట్టి నువ్వు రెండేగా. మాలాంటి అభిమానం కల ఆడపిల్లలకి 2 తిట్లైనా 200 తిట్లతో సమానం. అంటే మమ్మల్ని ఒక్కసారి తిడితే 100 సార్లు తిట్టినట్టే. నా నెల్లి ఫోన్ చేసొత్తాను భూమి. ఇప్పుడు ముక్తాదేవి గారికి ఫోన్ చేయడం అవసరమా? మరి మీరు బోడి పొడింగులు కొట్టి సారీ చెప్పనంటున్నారు కదా. ఇప్పుడు సారీ చెప్పాలి, అంతే కదా? భూమి సారీ చాలా చాలదు. ఈ భూమిని చూసి నాకు, కొండను చూసి కొండమ్మకు సారీ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారా? కుదరదు. నా కళ్ళల్లోకి సూటుగా చూసి చెప్పాలా. సారీ ఏం కర్మ? నీ కాళ్ళు మొక్కుతానమ్మా, నీ కాళ్ళు మొక్కుతా, నీ కాళ్ళు మొక్కుతా బాంచల్. ఆగు భూమి,
పెడతాం. కాళ్ళు ఎట్టుకుని లాగి పడేద్దామని చూస్తున్నారా? వద్దులేండి స్వామి, మీరు కారెక్కండి. ఆ, వీళ్ళని నా కార్లో కాలేజీకి తీసుకురావడం నందిక చూస్తే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతాయో. పండుగ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం. ఫుల్ హ్యాపీ. కట్టుబట్టలతో మిగిలిపోయిన భూమి, కాలిపోయిన పుస్తకాల బూడిద రాసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఈ పాటికి దాని ఊరి బస్ ఎక్కే ఉంటుంది. బ్యాక్ టు పెవిలియన్. అది ఇంకా కాలేజ్కి రాదు. విరాట్ సార్కి నాకు మధ్య అడ్డుగా ఉండదు. ఎలా ఉంది నా తెలివి? నా ట్రైనింగ్లో మీరంతా ఇంత తెలివిగా ప్లాన్ చేయడం నేర్చుకొని పైకి రావాలని కోరుకుంటాను. ఆ కార్లో ఎవరున్నారే? అమ్మాయిలు ఉన్నట్టున్నారే. ఎవరబ్బా? అది భూమేనా? అది కొండమ్మేనా? తీసుకొచ్చింది విరాట్ సారేనా? అసలు వాళ్ళకు కొత్త బట్టలేంటి? విరాట్ సార్ కొనిచ్చారేమో. కొనిచ్చి కార్లో ఎక్కించుకొస్తున్నారేమో. ఇది కళా నిజమా? భూమి ఈ డ్రెస్ లో కత్తిలా ఉందే. అందుకే అన్నీ మర్చిపోయి విరాట్ సార్ కార్లో ఎక్కించుకున్నారేమో. అమ్మో, హార్ట్ ఆగిపోయినట్టుంది. కాదు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టుంది. కాదు, పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఏయ్ నంది, డాడీ, యాడ్నుంచో కాలుతున్న వాసన వస్తున్నదేటి కొండమ్మా. ఇంకా నుంచి అదిగో గాలి అటు నుంచో వస్తున్నది కదా, నందికమ్మడి దగ్గర నుంచి బాగా కాలుతున్నట్టుంది. మీరు మామూలు ఆడపిల్లలా? మీతో కలిసి వస్తే హనుమంతుడి తోకకు నిప్పంటించినట్టే. హాస్టల్లో పుట్టిన మంట కాలేజ్ దాకా మోసుకొచ్చారు. ఆ? ఛా, నో 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 నో. ఏం జరుగుతోంది? నాకంతా తెలియాలి. ఏమీ జరగలేదు, జరగట్లేదు. ఇప్పుడు చూడు ఇరికిత్తా. అదేంటి మాటారు? దేనికి భయపడి అబద్ధం చెప్తారేంది? అబద్ధమా? ఉన్న నిజమే చెప్పండి. ఊ కొడుతుందో ఉలిక్కి పడుతుందో మనకెందుకు? చెప్పండి, నిజమేంటి? నిజమేంటి? నిజమంటే అబద్ధం కాదని అర్థం. అబద్ధానికి వ్యతిరేక పదం నిజం. జరిగింది జరిగినట్టే చెప్పడం నిజం. ఆ, ఏంటి ఏంటా నిజం? హాస్టల్లో మా బట్టలు కాలిపోనాయని తెలిసి విరాట్ సార్ గుండె నీరై కన్నీరై వానై వరదై బురదై కారేసుకొచ్చి కారెక్కించుకొని కార్లో పక్కనే కూసెట్టుకొని పొద్దున దుకాణం తెరవకపోతే షాపోడి ఇంటికెళ్ళి ఆడిగడ్డ నట్టుకొని బతిమిలాడి షాపు తెరిపించి నా కోసం 1 డజను, కొండమ్మ కోసం 1/2 డజను బట్టలు కొనిపించి అక్కడే వేసుకోమని చెప్పి మళ్ళీ కారెక్కించుకొని టిఫిన్ కోసం పెద్ద హోటల్ తీసుకెళ్ళి తినిపించి నాకు మధ్యలో పొలమారితే ఇట్టా ఇట్టా కొట్టి నీళ్లు తాగించి శివరాకరికి ఇడికి తీసుకొచ్చినారు. పాపం ఎంత అలసిపోనారో ఏమో. ఏయ్, ఛే, ఇదంతా ఎప్పుడు జరిగింది? నిన్నటి కాల్లోనా మొన్నటి కాల్లోనా? విరాట్ సార్ నిజం చెప్పండి. చెప్పండి విరాట్ బాబు, మనకేటి భయం?
మనమేటి తప్పు చేసినావేటి? ఆ, ఆ సంగతి తెలితే ఇంకా ఏడుతారో ఏమో. ఏంటి? ఏ సంగతి? ఏ సంగతి కొండమ్మా? ఏం జరిగింది చెప్పండి. అయ్యో, కారులో ఇరాట్ బాబు నన్ను కళ్ళు మూసుకోమన్న సంగతే. ఈ ఊరుకోయే, నాకు సెక్కెత్తాను బాబు. నందిక, నేను ఒక 14 సంవత్సరాల తర్వాత కనబడతాను. ఎందుకు? 14 years తర్వాత ఇది బోరు కొడుతుందా? ఛే, వీళ్ళిద్దరిని ఇప్పుడు గొంతు బిసి చంపా. ఎందుకు? లేకపోతే ఏంటి, వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. అసలు ఈ బట్టలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ముక్తాదేవి గారు గుడికి పిలిపించి వీళ్ళకి బట్టలు ఇప్పించాను. నేను అట్నుంచి వస్తూ ఆవిడని చూసి కారు ఆపాను. అక్కడ ఈ పచ్చికోతి, ఈ పండుకోతి ఉన్నారు. కాలేజ్కి కదా డ్రాప్ చేయమని మీ నాన్నమ్మ అడిగితే కాదని లేక తీసుకొచ్చి వదిలాను. అంతే, అది జరిగింది. ఎన్ని అబద్ధాలు చెప్పారే. అసలు మా నాన్నమ్మ మీలాంటి బికారి మొహాలకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం కాదు. ఓవర్ యాక్షన్ చేసింది చాలు, అందరూ క్లాస్ రూమ్కి వెళ్ళండి. బాబు, ఛే, ఏంటి? పుస్తకాలు కాలిపోయాయి కదా, ఎలాగా? నేను ముక్తాదేవి గారిలాగా జాలి పడేవాడిని కాదు. అయ్యో, అసలు మీకు గుండె లేదా మాటారు? హృదయమే లేదా మాస్టారు? మనసే లేదా మాటారు? అసలు మీకు ప్రేమే లేదా? stop it. పుస్తకాలు లేకుండా ఎట్టా చదువుకోవాలి మాస్టారు? లైబ్రరీలో ఉంటాయి, కొత్త కొనుక్కునేదాకా అక్కడి నుంచి తెచ్చుకొని చదువుకోండి. అదే. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటారా? చెప్తాను మీ సంగతి. డన్. డన్. లాలలో లాల. చెప్పింది గుర్తుందిగా? వాళ్ళు చదువుకోవడానికి బుక్స్ దొరకకూడదు. దొరికినా ఇవాళ లెసన్ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఈ పని చేస్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. నాకు మంచి హ్యాండ్ బ్యాగ్ కావాలి. నాకు మంచి హై హీల్స్ కావాలి. సరే సరే, ముందు పని పూర్తి చేయండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. అప్పట్లోగా వాళ్ళు చదువుకోకుండా చేయాలి. టాప్ ర్యాంక్ నాకే రావాలి. ఓకే. విరాట్ సార్ నన్నే మెచ్చుకోవాలి. ఏం చేస్తారో మీ ఇష్టం. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. ఓకే ఓకే. అన్నయ్యకి తెలిస్తే నువ్వే బ్యాడ్ అయిపోతావేమో. వాళ్ళు నా మనుషులు, ఎవరికి చెప్పరు. యాక్చువల్లీ అది ఏంటి, బుక్స్ కోసం వెతుకుతున్నారా? అవును రింకీ, మన క్లాస్ పుస్తకాలు యాడున్నాయి? నా చేతిలో ఉన్నాయి. అమ్మయ్యా, అమ్మయ్యా, ఎతికే బాధ లేకుండా మీరే ఎతికి పెట్టేసినారా? ఇవి మీకివ్వడానికి కాదు, మరి మీకు అందకుండా చేయడానికి. ఏటే డాంకి, నువ్వు అందుకలా మాట్లాడుతున్నావేటి? మర్యాదగా ఇట ఇవ్వు. ఇవ్వకపోతే పడేసి పీక మీద కాలేసి తొక్కి లాక్కుంటా. ఇట అయ్యి. మే ఆగు. ఇట అయ్యి. ఇటువైపు
ఆగు. ఇటు. అయ్యో ఇటు పో. క్యాచ్. అమ్మా అమ్మా వసే 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 డింకీ, ఆ లెసన్ నీకు టిఫిన్, ఈ లెసన్ నాకు టిఫిన్. వసే వసే చచ్చిపోతారే. కొండమ్మా, ఏమైనది? ఏహే భూమి ఇలా పాపం పండినాదే. సరస్వతి దేవికి కోపం వచ్చినది. అయ్యో చచ్చిపోతారేమోనే. ఆహా పోనీ. అయ్యో రింకి రింకీ, రింకీ, రింకి డింకి గాడ్, వసే డింకి దానా రింకీ, వసే రింకి రింకీ, వాట్ హ్యాపెండ్? అయ్యో వాట్ హ్యాపెండ్? రింకీ, రింకీ, రింకి మే డింకి దానా గాడ్, రింకీ మే డింకి దానా రింకీ, రింకీ, డింకీ, అయ్యో రింకీ, రింకీ, అయ్యో మై గాడ్, రింకీ, డింకీ, ఏమైంది వీళ్ళకి? కొవ్వు ఎక్కువైనది. యముడికి వీళ్ళ మీద లవ్ ఎక్కువైనది. లాక్కుపోవడానికి దున్నపోతు మీద వస్తున్నాడు. ఏమంటున్నారు వీళ్ళు? పోతున్నారంట. టాటా బాబాయ్ చెప్తున్నారు. దాన్నేమో బొందు పెట్టమంటుంది, దీన్నేమో కాల్చిపడేయమంటుంది. రింకీ, డింకీ, డింకీ, ఏమైంది? రింకీ, ఇద్దరు జంటగా తిరుగుతారు కదా, ఇద్దరికి ఒకేసారి మూర్ఛరోగం వచ్చిందేమో. మూర్ఛరోగమా? అయితే మూతి మీద సుట్టుముక్కతో సురుకు పెట్టాల్సిందే. విరాజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. ఏదో ఒకటి చేయడానికి ఆయన ఏమైనా డాక్టరా? వాలకం చూస్తుంటే చచ్చిపోయేలా ఉన్నారు. ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళినందుక? ఏ ఆసుపత్రికి తీసుకుపోతారు? ధర్మాసుపత్రిక, గొడ్లాసుపత్రిక, కోళ్ళ ఆసుపత్రిక, కుక్కల ఆసుపత్రిక? ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అవును, దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? 4 కిలోమీటర్లు వెళ్లాల్సిందే.